సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారం అండి. మీరు ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక చిన్న కాదు గొప్ప అర్థం ఇచ్చే కథ వినిపించాలనుకుంటున్నాను. బాబా గారు మీతో ఇలా అంటున్నారు: తల్లి, రాత్రికి ఈ కథ విని పడుకో. నువ్వు అనుకునేలా నేరుగా నేనే వచ్చి నీ జీవితంలో కష్టాలు తీరుస్తాను. ఇక కథలోకి ప్రారంభిస్తే, కష్టజీవి రామయ్య. ఒక ఊరిలో రామయ్య అనే ఒక పేదవాడు ఉండేవాడు. అతని జీవితంలో కష్టాలు నిండిపోతున్నాయి. ఎవరు ఏ పని చెప్పినా వెంటనే వెళ్ళి పని చేసి రూపాయి సంపాదించేవాడు. అలా సంపాదించిన ప్రతి రూపాయిని మట్టి ముంతలో దాచేవాడు. ఒకరోజు ఆ మట్టి ముంతని పగలగొట్టి డబ్బు లెక్క పెట్టాడు. 1, 2, 3, 4, మొత్తం 9 రూపాయలు. ఆ డబ్బు అతనికి 1 కోటిలా అనిపించిందిలే. కానీ అతను ఎప్పుడూ ఒక మాట చెప్పేవాడు: దేవుడు ఒకరోజు వస్తాడు, నా కష్టాలు తప్పక తీరుస్తాడు. పద్మ బాధ. ఒకరోజు పక్కింటి అమ్మాయి పద్మ వచ్చి అడిగింది: అన్నయ్య, పొలానికి పనికి వస్తావా? రామయ్య వెంటనే ఒప్పేసుకున్నాడు. పొలంలో ఎండలో ఇద్దరూ బాగా కష్టపడ్డారు. మధ్యాహ్నం భోజనం చేస్తూ పద్మ కళ్ళల్లో నీళ్ళు: మా నాన్న అనారోగ్యంగా ఉన్నారు, హాస్పిటల్కి డబ్బులు లేవన్నయ్య. రామయ్య ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. నా దగ్గర ఉన్న 9 రూపాయలు తీసుకోమ్మా, నీ నాన్న ప్రాణం కాపాడుకోవడం ముఖ్యంగా. అతను తన జీవితం మొత్తం పొదుపు చేసిన డబ్బు ఇచ్చేశాడు. దేవుడిపై ప్రశ్న. కొన్ని రోజులకు పెద్ద తుఫాను పంటలు నాశనం చేశాయి. రామయ్య ఆకాశం వైపు చూసి ఇలా అన్నాడు: దేవుడా, నువ్వెక్కడున్నావయ్యా? అప్పుడే ఒక పని వచ్చింది. జమీందార్ బండి తోలడానికి. బండి చక్రం పరీక్ష. వర్షం, చీకటి, బురద. బండి చక్రం బురదలో ఇరుక్కుపోయింది. రామయ్య ఎంత నెట్టినా కదలడం లేదు. అప్పుడే ఒక స్వామీజీ వచ్చారు. ఒక్క నెట్టుతో చక్రం బయటకు వచ్చేసింది. రామయ్య కూడా ఆశ్చర్యపోయాడు. దివ్య సత్యం బయటపడింది. స్వామీజీ మెల్లగా నవ్వుతూ ఇలా అన్నాడు: రామయ్య, దేవుడు ఎప్పుడు వస్తాడని అడుగుతూ ఉంటావు కదా, పద్మ నాన్నను కాపాడిందే నీ రూపంలో ఉన్న దేవుడే. నీకు పని ఇప్పించింది దేవుడే. ఈ చక్రం నెట్టడానికి నన్ను పంపింది కూడా దేవుడే. దేవుడు నేరుగా రాడు, మనుషుల రూపంలోనే వస్తాడు అని చెప్పి స్వామీజీ మాయమైపోతాడు. మారిన రామయ్య. ఆ రోజు నుంచి రామయ్య దేవుడు వస్తాడని ఎదురు చూడలేదు. తానే ఇతరులకు దేవుడు రూపంలో మారాడు. ఎవరికి అవసరమైతే వారికి సహాయం చేస్తాడు. కష్టపడ్డాడు, నమ్మకంతో జీవించాడు. అతని జీవితం నెమ్మదిగా, సంతోషంగా మారింది. బాబా సందేశం ఏంటంటే, బాబా ఎలా అంటున్నారు: తల్లి, నేను రాలేదని అనుకోవద్దు. నేను ఎప్పుడు నీ చుట్టూనే ఉన్నాను. కానీ నా రూపాన్ని నువ్వు గుర్తించాలి. ఎవరో ఒకరు నీకు సహాయం చేస్తే అది నేనే. నీకు అవకాశం వస్తే అది నేనే. నీకు ధైర్యం కలిగితే అది కూడా నేనే. నువ్వు కష్టపడు, మంచి చెయ్యి, భయపడకు. మిగతాదంతా నేను చూసుకుంటాను తల్లి. ఈ కథ మీ హృదయానికి తాకినట్లయితే మీరు కూడా లైక్ బటన్ తాకండి తల్లి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.